UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను నేను. సార్. తను ఎంత ఫెడప్ అయిపోయాడు అన్నదానికి మా దగ్గర డాక్యుమెంట్ ఉంది. సార్. హిట్ టీవీకి సార్. తను 2013లో హీరో అయ్యాక సార్. మంచి హిట్లు వచ్చాయి రాజధాని. అవును అవును ఒక చిన్న మాస్ పాపులారిటీ వచ్చింది. వచ్చింది. ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు రాజధాని. అవును. నువ్వు ఏ ఛానల్లోని ఏ మీడియా ఛానల్లోని రాజధాని ఇంటర్వ్యూ చూడ యాక్చువల్‌గా నాకు తెలిసి తను బయట కూడా తక్కువ కనపడతాడు సార్. చాలా తక్కువ. నా ఇంటర్వ్యూకి వచ్చాడు. సూపర్. నేను ఏదో ఓపెనింగ్ లో కనిపించి ఇంటర్వ్యూకి రా రాజధాని అంటే తప్పకుండా వస్తాను సార్ అన్నాడు. ఒక డే గ్యాప్ లో వచ్చాడు. అందులో ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను మాత్రం పెళ్లి చేసుకోనండి బాబు. అది నా ముందు కూడా చెప్పాడు సార్. నా ఒక ఇంటర్వ్యూలో సేమ్ ఇద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఒక ఛానల్కి వెళ్ళాం. ఆ యాంకర్ అడిగారు మన యజ్ఞమూర్తి, ఏంటి మరి పెళ్లి సంగతి ఏంటంటే, నాకు జీవితంలో నాకు పెళ్ళి వద్దు బాబు అన్నాడు. మరి ఎంత fed-up మరి అయిపోయాడు. ఎంత పడైపోయాడో, ఎంత వెక్స్ అయిపోయాడో మరి పాపం తనకు తెలియదు. కదా ఇప్పుడు తర్వాత కదా ఇదంతా లావణ్య కేసు బయటకు రావడం అని. అవును. నేను ఎప్పుడు 3 నెలలు 4 నెలల క్రితం చేశాను రాజధాని ఇంటర్వ్యూ. దానిలోనే చెప్పాడు, ఏంటి నీకు లవ్ అఫేర్లు గట్ట ఏం లేవా. తను సరే అది ఉంటే బోడా చెప్పేస్తాడు సార్. అవును, చాలా బోడా ఉంటాడు మనిషి. డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. అవును, ఎక్కడ దాచుకోడు. నా మీద బాగా జోకులు వేస్తాడు. అవును, నా ఇంటర్వ్యూలో కూడా నేను 1 2 3 4 వరుసగా అడగానే బాబు దుబ్బేస్తున్నారండి బాబు అని అంటాడు. ఇంటర్వ్యూలో అంటాడు అంటాడు. కానీ ఇప్పుడు నీకు ఇది ఈ పబ్లిసిటీ ఎక్కువ రాజధానిను ఎక్కడ పడితే అక్కడ న్యూస్లో ఉన్నాడు అవును కదా. సార్. అవును సార్. ఇది నీ సినిమా ప్లస్ అవుతుంది రవి. నేను దీన్ని ప్రస్తావన తీసుకోవట్లేదు కదా గారు. ఆ, ఎందుకంటే నా ట్రైలర్ జనంలో బాగా వెళ్ళిపోయింది, నా పోస్టర్ జనంలో బాగా వెళ్ళిపోయింది. ట్రైలర్ బాగా వెళ్ళింది. బాగా I వెళ్ళింది. can say. 1.5 మిలియన్ దాటింది అవును, ఐ కెన్ సే. ఒక చిన్న సినిమాకి. కాబట్టి నేను మా ప్రొడ్యూసర్ గారు అనుకుంది ఏంటంటే, మన పబ్లిసిటీ మంది సినిమా పరంగా మాత్రమే తప్ప ఎగ్జాక్ట్లీ. నెగిటివ్ పబ్లిసిటీని తీసుకుని సినిమా ఆడించుకునే కర్మ మనకొద్దు. నెగిటివ్ పబ్లిసిటీ నిలబడదు కూడా కదా అవును రవి. సార్. అవును సార్. ఇప్పుడు అవును నీ సినిమా రేపు రిలీజ్ అవును అయిన సార్. తర్వాత అవును సార్. సినిమా బాగుందిరా అంటేనే అవును సార్. దానికి అవును సార్. ప్లస్ అవుతుంది. సార్ వాళ్ళు ఏం చేయాలో, ఎంత కష్టపడాలో, హీరో హీరోయిన్ కానీ, మతమందేశ్ పాండే కానీ, ఆమె మనాల్ చోప్రా కానీ, రఘుబాబు అన్నయ్య కానీ, ప్రగతి గారు కానీ, గీతా సింగ్ కానీ, తాగుబోతు రమేష్ కానీ, ఇలా మన కూడా కాస్టింగ్ ఉంది, మంచి కాస్టింగ్. మంచి కాస్టింగ్ ఉంది. ఎవరి మేర కర్తవ్యం మేర వాళ్ళు కష్టపడి పనిచేశారు సార్. అయిపోయింది. ఇప్పుడు పబ్లిసిటీ ఇంకా పబ్లిసిటీ కొంచెం ఇంకా బాగుంటాయి, హీరో హీరోయిన్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది. బై లక్కీ ఏంటంటే, మన ట్రైలర్ రిలీజ్ చేసిన మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ బాంబే నుంచి రావడం అని చెప్పి అదే రోజు మా ఆఫీస్లో చిన్న సెటప్ చేసేసి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసేసుకున్నాం. రికార్డు ఉన్నాయి మన దగ్గర. ఒక 10 రోజులు సరిపోయేంత రికార్డింగ్ ఉంది. ఓకే, రికార్డు ఉన్నాయి కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదనిపిస్తుంది నాకు. రిలీజ్ ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాడి పని వాళ్ళు చేశారు. నాదేంటి, ఐ హ్యావ్ టు గ్రాప్ ద ఆడియన్స్ అటెన్షన్ ఇన్ థియేటర్. ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా కాకుండా ఆడియన్ మూడ్ నేను గ్రాప్ చేసినప్పుడు సినిమా సక్సెస్. ఆ విధంగా దానివల్ల ఏం చేయాలి, అందుకని అన్ని ఛానల్కి వస్తుందండి. ఇక్కడ నువ్వు గమనించాలి, నీ కథలో రాజ్ తరుణ్ క్యారెక్టర్ సార్. అంటే ఎప్పుడు తల వంచుకుని వెళ్ళిపోయాడు. అవును పంతులు గారు నాట్యరా మీ చదువుతుంటే మళ్ళీ అవును. దాని అర్థం తెలుసుకుని అవును ఆ భార్య కోసం అని నిలబడి పోరాడి అవును. యుద్ధం చేసిన అవును ఒక యువకుడు. అవును అది నీ క్యారెక్టర్. అవును. బయట లావణ్య ప్రాజెక్ట్ చేసిన క్యారెక్టర్ దొంగ, దుర్మార్గుడు, ఆడపిల్లల్ని మోసం చేస్తాడు. టోటల్ కాంట్రవర్సీ ఉంది. టోటల్ ఈ క్యారెక్టర్ Contrast. పక్కన పెట్టావు అనుకో, కాంట్రాస్ట్. అసలు నీ క్యారెక్టర్ నువ్వు మర్చిపోతావు నువ్వు రాసింది. బట్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ సార్, నేను థియేటర్లో నేను ఆడియన్ కూర్చోబెట్టగలను. మనం ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. ఫనీ అది సీరియస్ టాపిక్. యాక్చువల్ గా రాజ్ తరుణ్ కెరీర్ పరంగా ఆలోచిస్తే మనం రాజ్ తరుణ్ అని కాదు, ఏ హీరోకైనా బడ్డింగ్ హీరోకి అవును అదొక అవును మత్స. అవును సార్. పెద్ద పెద్ద హీరోలకి మసలు పని సార్. బాలీవుడ్ నటులు కూడా కేసులు ఎదుర్కొని ఉన్నారు, పెద్ద పెద్ద కేసులు అవును ఎదుర్కొని ఉన్నారు. అవును అవును, బట్ సినిమాకి ఇప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది. అది సినిమాకున్న గొప్ప లక్షణం అది. సంజయ్ దత్ గారు జైలుకి వెళ్ళిన టైంలోనే ఖలనాయకులు చేయండి అవును ఒక సెన్సేషన్ సినిమా. అవును. అంటే పర్సనల్ లైఫ్ కి సెల్యులర్ లైఫ్ కి ఏం సంబంధం సంబంధం లేదు కాబట్టి. సుమన్ గారు కూడా ట్రయల్ ఫేస్ ఆ. చేస్తున్నప్పుడు షూటింగ్లు చేసేవాడు కదా అవును ABM లో. అవును అవునండి అవును నాకు తెలుసు. అవును అవును. నేను కాబట్టి మీట్ అవుతున్నా. ఈ పర్సనల్ లైఫ్ కి సెల్యులర్ లైఫ్ కి సంబంధం సంబంధం లేదు. సంబంధం లేదు. రియల్ లైఫ్ కి సంబంధం లేదు. సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ నేను ఇంకొక పాయింట్ లో, నువ్వు ఎక్కువ పుస్తకాలు అవును చదువుతావు, అవును ఎక్కువ అబ్జర్వేషన్, ఎక్కువ టైం తీసుకుంటావు. అవును సార్. ఇప్పుడు అంత సినిమా అనేది టోటల్ గా దాని జానరు మారిపోయి వరల్డ్ సినిమా అంతా ఇంట్లో కూర్చుని ఉం. ఓటీటీలో చూసి పారేస్తున్నారు. అవును
అవును భాష గురించి ప్రాబ్లం లేదు, సార్. సబ్ టైటిల్స్ వచ్చేస్తాయి. అవును ఇందులోని ఈ చేంజింగ్ సినిమా ఉమ్, అన్నది ఈ రోజునంత ఫ్యాంటసీ, అవును మిత్. అది కొంతకాలం ఉంటుంది సార్ నేను అనుకోవటం. ఓకే. ఉదాహరణకి సార్ చెప్పాలంటే మనకి 89లో శివ వచ్చినప్పుడు చేంజ్ అయిపోయింది మొత్తం ఇండస్ట్రీ అంతా. అవును, శివ వచ్చినప్పుడు అమ్మ షేక్ అయిపోయింది. టెక్నికల్గా సినిమా అంటే ఇలా ఉండాలిరా అని పెద్ద పెద్ద డైరెక్టర్లే షేక్ అయిపోయారు. ఈ రోడ్ Shake. వచ్చాడు బాబు అని. అవును. అదొక శివ బిఫోర్ శివ ఆఫ్టర్ అన్నారు Yes. కదండి. అంత టెక్నికల్ సినిమా వచ్చిన తర్వాత అలీ హీరోగా అమ్మాయి కాపురం సినిమా 100 డేస్ ఆడింది. అమ్మాయి కాబట్టి చాలా పెద్ద హిట్. 100 days అవును అవును 100 డేస్ ఆడింది. అవును. మరి దాంట్లో ఆ టెక్నికల్ వాల్యూస్ ఏమి ఉండవు. ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది, కామిక్గా ఉంటుంది. సుబ్బయ్య గారి కొట్లాగా సుబ్బయ్య గారి అవును. సినిమా అది. అవును సుబ్బన్ సినిమానే అది. సుబ్బన్ అంట అదే ముద్దుగా. కాదు, మన వాళ్ళు సుబ్బయ్య గారి కొట్టని ఇప్పుడు అవును పాపులర్ అయింది కదా, అవును. సుబ్బయ్య గారి హోటల్. అవును అవును అందులో ఏముండాలో అవే ఉంటాయి. అవును 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 మీరు నువ్వు చైనీస్ పట్టరా అవును. లేకపోతే ఇంకోటి పట్టరా అంటే ఉండదు అక్కడ. ఆ తర్వాత కూడా మళ్ళీ టెక్నికల్గా వచ్చాయి, పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. అట్ సేమ్ టైం చిన్న సినిమాలు కూడా వచ్చాయి. మీకు మనం ద గ్రేట్ స్టార్ మన బాలకృష్ణ గారి నరసింహనాయుడు రిలీజ్ అయింది, అవును. చిరునవ్వుతో అనే సినిమా రిలీజ్ అయింది. 2 175 డేస్. అదే మన వేణు వాళ్ళు చేసిన సినిమా. 2 ఫ్రాంక్లీ 2 175 డేస్. అవును. కాబట్టి బడ్జెట్కి టెక్నాలజీకి టెక్నిక్కి మారిపోయింది కదా అని ఇది కూడా కొంతకాలం ఉంటుంది సార్. తర్వాత రిటర్న్ బ్యాక్ సైకిల్ మళ్ళీ తిరుగుతుంది. అదేలే. మళ్ళీ బడ్జెట్లు తగ్గుతాయి, రెమ్యునేషన్లు తగ్గుతాయి, సినిమాలు ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది నేను అనుకుంటాను సార్. అదేలే. అంటే అలా అని చెప్పి నేను టెక్నాలజీ తప్పు పట్టట్లేదు, ఉమ్, ఉమ్. అది కూడా కావాలి ఇది కావాలి, 2 బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలని నా అభిప్రాయం. అదేలే.